నా పేరు విశ్లావత్ చందర్ నాయక్. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే లంబాడి తాండాల స్థితిగతులపైన 1997 కొంతమంది అంటే గౌరవ తేజావత్ బిల్లాయ నాయక్, వర్త్యా దాసరామ్ నాయక్, రామావత్ వాలియా నాయక్, ఖాట్రావత్ మోహన్ నాయక్, పాత్లావత్ మిట్టు నాయక్, ముడావత్ రాంబల్ నాయక్ వారితో పాటు అప్పటి ఉమ్మడి 10 జిల్లాల ముఖ్య నాయకులతో ఏర్పాటు అయిన లంబాడి హక్కుల పోరాట సమితి నేడు 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని షాద్నగర్ పట్టణంలో విజయోత్సవ సభ, నంగారబేడి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడావత్ రాంబల్ నాయక్ గారికి, అదేవిధంగా షాద్నగర్ తాలూకా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గారికి, వీరితో పాటు డాక్టర్ చందులాల్ రాథోడ్ గారికి, వీరితో పాటు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలపడం జరుగుతుంది. మా తాండాలో ఉన్న సమస్యలను మేము లంబాడి హక్కుల పోరాట సమితి ద్వారా విజయవంతంగా ఒకటే డిమాండ్ పైన మేము 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీలు 3 దశాబ్దాలుగా మా ఓట్లు వేయించుకొని మా తాండాల సమస్య పైన ఎలాంటి తీర్మానం చేయలేదు. గత 8 సంవత్సరాల నాడు తెలంగాణ సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏదైతే మా తాండాల సమస్యల పట్ల చిన్న రాష్ట్రాలు, చిన్న పంచాయతీల డిమాండ్ పైన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదైతే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది, ఆ ఉద్యమంలో మా లంబాడి నాయకులందరితోటి సమావేశం ఏర్పాటు చేసి నేను ఏదైతే తెలంగాణ రాష్ట్రము చిన్న రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేస్తున్నానో మీరు కూడా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చిన్న పంచాయతీల పోరాటం జరుగుతుంది. మీ డిమాండు మన అందరి డిమాండు ఒకటే కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత మీకు పంచాయతీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఇచ్చిన మాట మీద పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల మేము 3000 పైన సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, రాజకీయ నాయకులుగా ఈరోజు ఇంతమంది ఈ తెల్ల చొక్కాలు వేసుకుని నిలబడ్డామంటే అది మా ఎల్హెచ్పిఎస్ పుణ్యమని తెలుపుకుంటూ ఇప్పుడు ఈరోజు జెండా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, మీడియా మిత్రులకు మా లంబాడి హక్కుల పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గత 29 సంవత్సరాలుగా లంబాడి హక్కుల సాధన కోసం నిరంతరంగా పోరాటం చేసి తమ భాగస్వామ్యాన్ని ఏదో ఒక రూపకంగా జాతి కోసం అంకితం చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి జెండా ఆవిష్కరణలు చేస్తున్న నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ తేజావత్ బిల్లాయ నాయక్ గారి జన్మదినం సందర్భంగా వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భవించింది మా తండాలో మా రాజ్యం కావాలని, మేమెంతమందిమో మాకంత వాటా కావాలని. ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి ఏదైతే పోరాటం చేసి పోరాట ఫలితంగా చంద్రనాయక్ చెప్పినట్టు గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3147 తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నాం. 3000 పైగా లంబాడీలు ఈరోజు సర్పంచులయ్యారు, 3000కు పైగా లంబాడీలు ఈరోజు డిప్యూటీ సర్పంచులయ్యారు, 30,000కు పైగా లంబాడీలు ఈరోజు వార్డు మెంబర్లుగా ఈరోజు ప్రాధాన్యత వహిస్తూ ఉన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి లక్ష్యం ఈ హక్కులను సాధించుకున్నది ఇప్పుడు మా తండాల అభివృద్ధి దిశగా మేము ప్రయాణిస్తున్నాం. మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా
గుర్తించాలని, అదేవిధంగా తండాలను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఒక్కొక్క తండాకు గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తామన్నది కాబట్టి అవి ఇవ్వాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా లంబాడీల సంస్కృతి, సాంప్రదాయం, వారి వేషం, భాష, పండుగలు, పెళ్ళిళ్ళు అన్నీ రక్షించబడాలి కాబట్టి దానికోసం లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో కమిటీ కానీ, అదేవిధంగా అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని తండాల కమిటీలు కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ ముందుకు వస్తూ ఉన్నాయి. మా హక్కులు ఏవైతే రావాలనో ఆ హక్కుల సాధన కోసం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏవైతే కలలు కన్నాడో, ఏవైతే హితబోధన చేసిండో ఆ హితబోధనలను ప్రతి తండాకు ప్రతి వ్యక్తికి చేరే విధంగా ఆయన మార్గంలో ప్రతి ఒక్కరికి చదువు కావాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలి, వాళ్ళు వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి, మంచి డాక్టర్లు, ఆఫీసర్లు కావాలని చెప్పి ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆ కలల సాకారం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను, మాకు రావాల్సిన హక్కుల సాధన కోసం మేము నిరంతరంగా లంబాడి హక్కుల పోరాట సమితి పనిచేస్తూ ఉన్నది. తో పాటు మేము ఒక 2 ప్రశ్నలు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 2 ప్రశ్నలు వేయదలుచుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ పేరిట ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నది. వారికి మా లంబాడి హక్కుల పోరాట సమితి తరపు నుండి ఒక సూటి ప్రశ్న. ఏమీ లేదు అయ్యా, ఇందిరాగాంధీ గారు 1976లో లంబాడీలకు ఎస్టీలు కలిపింది కాబట్టి మేము ఇందిరాగాంధీకి ఆమె మాకు ఇచ్చినందుకు 50 సంవత్సరాలుగా ఆమెకు రుణపడి ఉన్నాం. ఆ రోజు కరువు కాలం ఉండే కాబట్టి గరీబీ హఠావ్ అనే పేరు మీద అందరికీ ఖానా, పీనా, మకాన్ అనే బట్టలు అన్నీ ఇచ్చి ఆ రోజు ఆమె చేసింది కాబట్టి, ఆమె మంచి కార్యక్రమాలు చేసి కాబట్టి ఆ రోజు ఆమెకు స్వాగతించడం. ఈ రోజు వరకు కూడా మా జాతి మొత్తం ఇందిరాగాంధీకి రుణపడి ఉంటాం. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇందిరాగాంధీ పేరు మీద మమ్ములను మభ్యపెడతారు? ఇంకా ఎన్ని రోజులు మమ్ములను ఆ రోజు 50 సంవత్సరాల కిందట రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు మీరైతే ఏమైతే హామీలు ఇచ్చిర్రో, చేవెళ్ళే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీల సంగతి ఏమైంది? దాన్ని ఎందుకు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని మేము ఈ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ బస్సు యాత్ర నిర్వహించే నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో, రోసయ్య మంత్రివర్గంలో, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో, కేసీఆర్ మంత్రివర్గంలో, అందరి మంత్రివర్గాల్లో మా లంబాడీలకు ఒకరికి ప్రాధాన్యత మంత్రిగా ఉండే. కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎందుకు మా లంబాడీలు ఈరోజు 2.5 సంవత్సరాలు దాటిపోయినా మా లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్లో ప్రకటించిరో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేసిరా లేదా? చేస్తే ఆ కార్పొరేషన్ ఎక్కడున్నది? ఒకవేళ ఏర్పాటు చేస్తే దానికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించారు? దాని ఆఫీస్ ఎక్కడ? దాని లొకేషన్ ఎక్కడ? ఎంతమంది అధికారులు ఉన్నారు? ఎంత డబ్బులు కేటాయించారో దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, మీరు మైదాన ప్రాంతానికి సంబంధించిన గిరిజనుల కోసం 5 ఐటీడీఏలు కేటాయిస్తామన్నారు. ఒక్కొక్క ఐటీడీఏకు 500 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తామని చెప్పారు. ఎందుకు కేటాయించలేదు? 1 మహబూబాబాద్, 2 ఖమ్మం, 3 నల్గొండ, 4 మహబూబ్ నగర్, 5 నిజామాబాద్ జిల్లాలకు ఐటీడీఏల సంగతి ఏమైంది? ఎందుకు మాకు ఐటీడీఏలు ఏర్పాటు చేయలేదు? ఇదే కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్లాట్లు లేనులకు ప్లాట్తో పాటు ఇల్లును నిర్మించి ఇస్తాం, అందరికీ 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఆ ₹1,00,000 ఎక్కడ పోయినాయి? ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, మీరిచ్చిన హామీనే చదువుకునే పిల్లల కోసం 10th పాస్ అయితే 10,000, విద్యాజ్యోతి పథకం కింద 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, దాని తర్వాత పిహెచ్డి దానిపైన చదివితే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు.
ఎందుకు ఇవ్వడం లేదు? అంబేద్కర్ ఓఆర్సీసీ కింద గత ప్రభుత్వంలో మా విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు బయటి దేశాలకు పోయి చదువుకునేవాళ్ళు, దానికోసం 20 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. మళ్ళా ఈ అంబేద్కర్ ఓఆర్సీసీకి ఎందుకు డబ్బులు రిలీజ్ చేయడం లేదు? ఇదే కాదు, మా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎందుకు మాకు ఖర్చు చేయడం లేదు? ఎక్కడ పోయినా మా సప్లాన్ నిధులు దాన్ని ఎవరి జేబులో నింపుకుంటారో దానిపైన గిట్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. మా తండాలను గ్రామ పంచాయతీలకు ఉన్న తండాలను ఒక్కొక్క తండాకు గ్రామ పంచాయతీ తండాకు 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిపోయాయి. కాబట్టి ఒక్కొక్క తండాకు 25 లక్షలంటే ఇప్పటి వరకు మూడోసారి కాబట్టి 75 లక్షల రూపాయల చొప్పున మా తండాలకు ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తండాలలో ఏదైతే జాతి చదువుకొని ముంగల్కి వెళ్తుందో ఆ జాతి బాగుపడుతుంది, ఆ జాతి అభివృద్ధి చెందుతుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించారు. కానీ ఈరోజు మా తండాలలో అన్ని పాఠశాలలు ఎత్తివేస్తూ ఉన్నారు. ఏక ఉపాధ్యాయ ఉన్న పాఠశాలలన్నీ ఎత్తివేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4,000కు పైగా పాఠశాలలు ఎత్తివేశారు. ఎందుకు ఎత్తివేశారు? దేనికి అంటే లంబాడీలను, గిరిజనులకు, ఎస్సీలకు చదువుకు దూరం చేయాలనా మీ ఉద్దేశం అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, మా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు పై చదువులకు పోవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు విడుదల చేయలేదు. వాళ్ళను సర్టిఫికెట్లు ఇవ్వమంటే మీరు డబ్బులు కట్టండి, మీ తల్లిదండ్రులతో డబ్బులు కట్టియండి, అప్పుడే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి, డబ్బులు కట్టలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్తో చదివిస్తున్నదో దాని కింద చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాళ్ళ చదువులన్నీ బంద్ అయ్యే ఆస్కారం ఉన్నది. కాబట్టి తక్షణమే మా విద్యార్థులకు సంబంధించి, కాలేజీ యజమాన్యాలకు సంబంధించిన ఫీజు సంబంధించిన అన్ని విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు రాబోయే రోజుల్లో మా హక్కుల సాధన కోసం, మా లంబాడీలకు ఏం అన్యాయం జరిగినా దానిపైన లంబాడీ హక్కుల పోరాట సమితి నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నది. ప్రతి తండాలో చైతన్యం చేస్తూనే ఉంటుంది. మా డాక్టర్ లాంటి వాళ్ళు మాకు సహకరిస్తుంటారు. కాబట్టి జాతి అభివృద్ధి కోసం నిరంతరం ముందుకోతాం. ఈరోజు కొత్త రక్తం మా లంబాడి బిడ్డలు సేవాలాల్ మహారాజ్ ఆదర్శం తీసుకొని గత ప్రభుత్వం కేసీఆర్ తండాలను ప్రత్యేక పంచాయతీ చేసిరు కాబట్టి దాదాపుగా 30-35 వేల మంది లంబాడీలు రాజకీయంగా చైతన్యమయ్యారు. ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి, రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. మా ప్రశ్నలు ఏంటంటే కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన చేవెళ్లే డిక్లరేషన్లు హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి, దాని తర్వాతనే మీరు బస్సు యాత్ర నిర్వహించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో మా ఏదైతే హక్కుల సాధనలు ఉన్నాయో దానికోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈరోజు మరోసారి అందరికీ లంబాడి హక్కుల పోరాట సమితి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై సేవాలాల్. ఈరోజు ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ షాద్ నగర్ నియోజకవర్గ గిరిజన నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే గిరిజన జాతి చైతన్యం చెందుతూ ముందుకెళ్తుంది, ఇక ముందు వీళ్ళు ఇంకా చైతన్యం చెందితే మనకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక్కరికి కూడా మినిస్టర్ పదవి ఇవ్వలేకపోయింది. అలాగే మా గిరిజన జాతికి తొక్కి పెడుతూ ఎన్ని రోజులు పబ్బు కట్టుకుంటారో ఇప్పటి నుంచి మా గిరిజనులంతా ఏకమై ఎల్హెచ్పిఎస్ సంస్థగా ఇక ముందు ఉద్యమం చేస్తూ నెక్స్ట్ గవర్నమెంట్ దిగే వరకు మేమందరం పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈరోజు 30 వసంతాలు జరుపుకున్నట్టు లంబాడ హక్కుల పోరాట సమితికి ఇందులో పాల్గొన్నటువంటి నాయకులు అందరికీ పేరున ప్రతి ఒక్కరికి, ఎందుకంటే 30 వసంతాలు జరుపుకుంటున్నా అంటే అంత మామూలు విషయం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క కృషి ఎంతో ఉంది. దీనివల్ల ఎంతో సాధించిండ్రు, ఇంకా సాధించుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి
మరొక్కరికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. లక్ష్యం అనేది ఏంటిదంటే ఫస్ట్ గిరిజన విద్యార్థి వ్యవస్థ సంఘం అని చెప్పి ట్రైబల్ స్టూడెంట్ యూత్ కమిటీ అనేది ఏర్పడింది. ఒక విప్లవ పార్టీ నాయకత్వంలో నడుస్తున్న సందర్భంలో గిరిజన విద్యార్థి వ్యవస్థ సంఘం అని ఏర్పడేదానితోటి ఆ రోజు వీరన్న ఆ స్ఫూర్తిని తీసుకొని మీ లంబాడీలకు చాలా ఆకర్షణంగా మీ జాతికి అన్యాయం జరుగుతుంది, మీ ఏ రకంగా అయితే ఉంటే బాగుంటుంది అంటే నంగారా అనేది మా దేవుని కొట్టేటటువంటి నంగారా, మా లంబాడి నంగారా సింబల్ పెట్టుకొని ఆ రోజుల్లో 96లో నంగారా పేరుతోటి ఫస్ట్ మొదటిలోనే మహబూబ్నగర్ జిల్లాలో 521 కిలోమీటర్ మార్క చేయడానికి మా గ్రామం ఇల్మునర్బన్ నుంచి మన భారత సిఎండి గిరిసాంగి తోటి ప్రారంభించడం జరిగింది. జరిగి ఈ 21 రోజు పూర్తి చేసిన సందర్భంలో మహబూబ్నగర్లో భారీ బహిరంగ సభ చేసి విజయవంతం చేసుకోవడంతో ఉత్తర తెలంగాణలో 4 జిల్లాల్లో సైకిల్ యాత్రతోటి ప్రారంభించి మైబాద్లో భారీ బహిరంగ సభ చేస్తూ చాలా మంది గిరిజన నాయకులు, సామాజిక సంఘాల నాయకులు ఈ పిల్లలు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుందని కూడా మాకు వీళ్ళని చూసినటువంటి పరిస్థితులు. అప్పుడు సంక్షేమ సంఘాలు రాజకీయ పార్టీలు అతీతంగా ఉన్నటువంటి సంఘాలు. కానీ మేము ఒకటే సవాల్ చేసాం, మా వెనుక ఉన్నది శక్తి, మేము వ్యక్తులం కానీ మా వెనుక ఉన్నది శక్తి. కాబట్టి ఆ శక్తిని ఉపయోగించి మేము వ్యక్తులుగా కనిపిస్తున్నాం, మేము రేపు శక్తులుగా మారుతా ఉన్నాం, ఈ మేము అనుకున్న డిమాండ్ సాధిస్తామని ఆ రోజులో శబ్దం చేసి మేమందరం ఒక కట్టగట్టిగా ఉండి ఆ రోజులో మా కార్యక్రమాన్ని పూర్తి తాండాలను ప్రత్యేక పంచాయతీ మా తాండలో మా రాజ్యం రావాలి, మా తాండాలకు 2-3 తాండాలను కలిసి ఒక యూనిట్గా తీసుకొని గ్రామ పంచాయతీ కేటాయిస్తే ఆ తాండాల అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గ్రామాల కింద ఉండడం వల్ల తాండాలు అభివృద్ధి చెందకపోవడం వల్ల చాలా మంది లంబాడీలు విద్యకు, ఉద్యోగాలకి అన్నిటికీ దూరం అవుతుందని చెప్పి ఆ రోజు మా నినాదంతో డిమాండ్ తోటి మేము ముందుకు వెళ్ళడం జరిగింది. కానీ ఇవాళ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు 6% రిజర్వేషన్లు మేము మోసపోతూ ఉంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే మేము 6 నుంచి 12% రిజర్వేషన్ కావాలని చెప్పి ఆ రోజు పోరాటం చేయడం జరిగింది. అవన్నీ పోరాటంలో 2007లో మన ఇంతకుముందు చెప్పినట్టు వాలియా నాయకు రాజశేఖర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా దగ్గర ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, రస్తారోకోలు, ఆందోళనలు చేస్తే ఆల్రెడీ క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేయడానికి పోతే అక్కడ మల్లు రవి ద్వారా చర్చ పెట్టి రాజశేఖర్ రెడ్డి గిరిజన మంత్రిని ఎన్టీఆర్ నాయక్ని పెట్టి మా అందరి సమక్షంలో ఒక కమిటీ వేసి అన్ని తాండాల సర్వే చేయించుకున్నారు. సర్వే చేసి మళ్ళీ ఎన్నికల్లో 2009లో రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత చేస్తానని ప్రకటించకుండా అనివార్య కారణంగా ఆయన చనిపోవడం, తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతంగా అవుతూ ఉన్న సందర్భంలో నేను 2007లో టీఆర్ఎస్ పార్టీలో అదే కేసీఆర్ సమక్షంలో కేసీఆర్ గారి లక్ష్మారెడ్డి ద్వారా రవీంద్ర నాయక్, కేటీఆర్ వీళ్ళంతా కలిసి పట్టుకెళ్ళేసి నేను ఖచ్చితంగా మీకు గిరిజన నాయకులు మేము గుర్తిస్తా ఉన్నాం, మీకు స్థానం ఉన్న నాయకులు పార్టీలో రావాలి, జనరల్ స్థానంలో కూడా మీ స్థానం కేటాయిస్తా అని చెప్పి నన్ను ఆహ్వానించుకోవడం జరిగింది. ఆహ్వానిస్తే నేను ఒకటే అడిగాను, మా తాండాలను ప్రత్యేక పంచాయతీ గిరిజన సంఘ నాయకులు సార్ పొలిటికల్లో ఇప్పటిదాకా నేను లేదని అప్పుడు ఇల్మునర్బ సర్పంచ్గా ఇండిపెండెంట్గా గెలిచాను. అప్పుడు ఒకటే డిమాండ్ చేశాను, సార్ నేను పార్టీలో రావాలంటే మా లంబాడి జాతి అందరూ వస్తారు, కానీ మా డిమాండ్ ఉంది అంటే ఏంటి చేయాలి. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ మీరు ఎట్లా కోరుతా ఉన్నామో మేము ప్రత్యేక గ్రామ పంచాయతీ కోరుతా ఉన్నాం. మా గ్రామ పంచాయతీ సపరేట్ అయితే మా తాండాలు అభివృద్ధి అవుతుంది, గ్రామంతో లింక్ ఉండడం వల్ల నాకు అన్యాయం అవుతుంది. ఇప్పుడు ఆంధ్రతో ఉండడం తెలంగాణ ఎట్లా నష్టపోతుందో అట్లా నష్టపోతుందంటే ఇది మంచి డిమాండ్ అని చెప్పి ఈ జైనింగ్ రోజే ప్రకటిస్తా అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ రోజు 10%, 6% రిజర్వేషన్కు 12% చేస్తా అని ఇప్పుడు 10% చేయడం జరిగింది. అంటే అవి కూడా తప్పకుండా చేస్తా అన్నాడు. అవన్నీ ఆయన చెప్పిన ప్రతి దానికి ఒప్పుకొని చెప్పడంతో మేము లంబాడి జాతిగా భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీలో చేరినాం, అనుకున్న విజయాన్ని సాధించినాం. ఆ విజయాలు సాధించినందుకు వాళ్ళందరం ఒక వేదిక మీద ఇలా ఎంతో మంది 3000 చిల్లర పైచిత్తులు సర్పంచులు కాగలిగారు, ఇలా నాయకులు కాగలిగారు, ఇలా వార్డు నంబర్లు డిప్యూటీ సర్పంచ్లు కాగలిగారు. అంటే ఇవాళ మా రోజు వీరన్న నాయకత్వంలో ఆయనకి ఇచ్చినటువంటి దారిలోనే ఈ ఎల్ఏఎస్పిఎస్ ఆవిర్భమైంది. కాబట్టి చాలా మంది విచ్చలవిడిగా ఉన్నాం ఇంకా, ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క లింకులో ఉన్నారు. ఎల్ఏఎస్పిఎస్ అనగానే ప్రతి ఒక్కరు చెప్తున్న మిత్రులారా, ఇది ఆశామాష పోరాటం చేయలేదు. ఇలా ఎల్ఏఎస్పిఎస్ అంటే ప్రతి ఒక్క ఆఫీస్లో కడగడ ఉంచినటువంటి పరిస్థితులు.
ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ అన్యాయం జరగకుండా వణికించినటువంటి పరిస్థితులు చేసినాం. ఎందులో దెబ్బలు తిన్నాం. ఇప్పుడు వాల్యానాయక్ అన్నట్టు వాల్యానాయక్ రాంపల్లా ఇక్కడ దెబ్బలు తింటుంటే మేము ఇక్కడ ఉత్తర తెలంగాణలో 4 జిల్లాలో సైకిల్ మోటార్ తోటి అన్ని గ్రామాలలో మేము కమిటీలు వేసుకుని తిరుగుతున్నాం రాష్ట్రాన్ని. ఇక్కడ వచ్చే వారికి దెబ్బలను చూసి ఆ రోజు దెబ్బకు దెబ్బ తీయాలని చెప్పి డిఎస్పీ ఆఫీస్ ముట్టడి చేసి రాళ్ళతోటి తీసుకొని పడగొట్టిన చరిత్ర ఉంది. మనం ఇలా మన గిరిజన భూములను గుంజుకుంటే ఇదే కిషన్ నగర్ రంగారెడ్డిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్లో తలుపు కూడా కొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా కరువు చెక్కులను గిరిజనులు వలస వెళ్ళిపోతే కరువు చెక్కులు వస్తే కూడా నీడలు తిరిగిపోతే కొట్టి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా ఒక అమ్మాయికి అత్యాచారం జరిగితే దానికి రస్తారోప చేసి ఆ విజయాలను సాధించినటువంటి పరిస్థితులు. ఇలా సేవలతో రస్తారోప చేసిందే ఎల్హెచ్ఎస్ నేర్పినటువంటి కారణం. ఇవన్నీ ఎన్నో పోరాటాలు. లేదా భూస్వామి సుదర్శన్ రావు ఇదే కిషన్ నగర్ భూములను ఈనాడు సంతోషాల వాళ్ళు అంతా ఆక్రమించుకుంటే దాని మీద మండలం అంతా పాత్రలు చేసి ప్రతి ఒక్క తండ తిరిగి అందరినీ చేతిని చేసి ఇలా గట్టిగా చేసి అలా న్యాయం చేయవలసిన పరిస్థితికి వచ్చింది. ఇలా ఎన్నో పోరాటాల ద్వారా ఎంతో మంది గిరిజనులకు న్యాయం అయింది. కాబట్టి మిత్రులారా ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. అందరం కలిసికట్టుగా ఉండి ఈ పోరాటం ఎవరికో స్వార్థం కోసమో దేనికోసం కాదు. మనం అందరం కలిసికట్టుగా మన జాతి కోసం మన పార్టీలలో ఎవరి పార్టీలో వాళ్ళు పని చేసుకొని మేము కాదనట్లేదు. కానీ జాతిని చూపించి అన్యాయం చేయకుండా మన జాతిని ఏ పార్టీలో ఉన్నా అందరినీ కలుపుకొని మనం ముందుకెళ్తే బాగుంటుంది. ఎందుకంటే మేము కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భం రాలేకపోతున్నాం. ఎందుకంటే ఒక్కొక్క పార్టీలో మాట్లాడుతున్నాం. పార్టీలు ఉండాలి, మనం మనసులో పెట్టుకుందాం. మనకి న్యాయం చేసిన వాళ్ళకి అందరికీ తెలియదా? ఎవరికి తాండాలో ప్రత్యేక పంచాయతీ చేశారు, వర్షాంత విదేశం ఎవరు చేశారు? ఇలా మన లంబాడి పసిపిల్లలు అనుకుంటుంటే దానికి కేజీ టు పీజీ హాస్టల్ ఎవరు పెట్టారు? ఇలా గిరిజన గురుకుల పాఠశాల ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ మన జనానికి తెలుసు, అది చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది. కనుక మనకు ఇవాళ ఏదైతే సాధించుకున్నామో దాని ప్రతిఫలం రాబోయే తరానికి మీకు అందుతుంది. కాబట్టి మనమంతా ఇక యూనిటీగా ఉండి ఇప్పుడు వారి అన్నట్టు ఈ రోజు మనకు ఒక సర్పంచ్ స్థాయి కార్యక్రమం దిగిపోకుండా మనం ఎమ్మెల్యే స్థాయి ఓ మంత్రి స్థాయికి ఎంపీ స్థాయి కూడా ఎదగాలంటే మనం అన్ని రాజకీయ పార్టీలో డిమాండ్ చేయవలసిన పరిస్థితి ఏంటంటే స్టేట్ యూనిట్ తీసుకొని ఇవాళ జిల్లాలకు అన్యాయం చేస్తా ఉన్నారు. కాబట్టి జిల్లా యూనిట్ నుంచి ఇలా మాకు డీలిమిటేషన్లో కూడా కాకపోయినా కూడా మా గిరిజన జాతి ఎక్కడైతే జనాభా ఓట్ బ్యాంక్ పెట్టుకుంటుందో అక్కడ జిల్లా స్థానం కేటాయించి ఆ చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. ఎన్నో సందర్భాల్లో ఆయన హాస్పిటల్గా క్లినిక్ పెట్టినప్పుడు ఆయన కరపత్రాన్ని తీసుకొని మేము ప్రతి తండలో మా గిరిజన డాక్టర్ ఉన్నాడు దీని దగ్గరికి వెళ్ళి చూపించుకొని మేము ప్రతి తండలో పంచడం జరిగింది ఆ రోజులలో. కాబట్టి అతనికి కూడా ధన్యవాదాలు. అయితే ఈ డీలిమిటేషన్తో పాటు మన పాత పాలమూరు జిల్లా లెక్కలో చూస్తే మనం 14 అసెంబ్లీలో 7 అసెంబ్లీలు ఖచ్చితంగా 7 నుంచి 8 అసెంబ్లీలు లంబాడీలు ఎక్కడ సపోర్ట్ చేసి ఆ లీడర్ గెలుస్తారు. అంత ఓట్ బ్యాంక్ ఉన్నది. కల్వకుర్తి కావచ్చు, చర్చల కావచ్చు, ఇవాళ షార్టన్ కావచ్చు, కొడంగల్ కావచ్చు, ఇప్పుడు రంగారెడ్డి వికారాబాద్కి వచ్చింది కొడంగల్, అన్ని అచ్చంపేట కావచ్చు, బన్నపర్తి కావచ్చు, ప్రతి దగ్గర మన జనాభా ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చే రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా మనం చెప్పవలసిన అవసరం ఉంది. అందులో ఏకం కావాల్సిన అవసరం ఉంది. మనం ఎన్నికల పాల్గొనడమే కాదు, ఎన్నికల్లో కూడా పోటీ చేయించి గెలిపించుకున్న సత్తా రాజకీయ పార్టీలను అడిగేటట్టుగా మనం తయారయ్యాం లేచివేస్తాం. కాబట్టి మిత్రులు అందరూ కలిసినట్టుగా ఉండాలని చెప్పి